ఉడుకుతున్నప్పుడు చూడాల్సిన క్లిప్స్ అండి ఇవి. ఆ కొబ్బరి పాల ఉడుకు అలా పొంగు కాగుతుంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇలా ఉడుకుతున్న టైంలోనే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు గమనించారా, మనం పెద్దగా మసాలాలు కూడా ఏమి యూస్ చేయలేదండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ బిర్యానీ కోసం అయితే నేను వేరే స్పెషల్ గా ఏ బియ్యాన్ని యూస్ చేయలేదండి, ఇంట్లో రోజువారీ యూస్ చేసే బియ్యాన్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఒక అరగంట ముందే నానబెట్టి అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని వడకట్టుకొని ఈ మరుగుతున్న కొబ్బరి పాలల్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగైతే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలకి ఇలా ఉడుకు స్టార్ట్ అవుతుందండి. అదే టైంలో కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇలా విజిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా